వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మోకాళ్ళ నొప్పులను ఎప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్ళ అరుగుదల సమస్య అనుకోవాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకి అసలు పలు కారణాలు ఏంటి, కీళ్ళ అరుగుదల సమస్య అయితే ఆ సమస్యలో స్టేజెస్ ఏంటి, ఇనిషియల్ స్టేజెస్లో ఎలా మేనేజ్ చేయగలరు, ఎప్పుడు సర్జరీ గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది, సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, రోబో అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి కడప జేబీ హాస్పిటల్స్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జహంగీర్ బాషా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఎగ్జాక్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి చెప్తారా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఈ మన ఎముకలు లార్జ్ జాయింట్స్ ఎస్పెషల్లీ వాటిలో ఈ గుజ్జు అనేది అరిగిపోతుంది. గుజ్జును మనం కార్ట్లేజ్ అంటాము, లోకల్గా లాంగ్వేజ్లో గుజ్జు అంటారు. ఈ కార్ట్లేజ్ ఒక్కసారి పోతే తిరిగి రాదనమాట. సో ఇది యూజువలీ ఒక సర్టెన్ ఏజ్, లేడీస్కు 45, జెంట్స్కు 50 తర్వాత అరగడం మొదలవుతుంది. పలు రకాల కారణాల వల్ల కూడా ఉంటుంది అది. అంటే పని భారము, జెనెటిక్స్, ఏజ్, కోమార్బిడ్ కండిషన్స్ లైక్ షుగరు, కీళ్ళవాతము, వీటిలో కూడా అరిగిపోతుంది అది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో గుజ్జు ఎప్పుడు అరిగిపోతుందో అప్పుడు మనకు మోకాల ఎముక బయటపడి ఎముక రాపిడి జరిగి అప్పుడు నొప్పి వస్తుందన్నమాట. ఓకే, అంటే ఉమెన్లోనే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అంటారు? లేడీస్లో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ మెనోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కూడా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ ఒకటి, తర్వాత ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల మన కార్ట్లేజ్ డ్యామేజ్ అవుతా పోతూ ఉంటుంది. సో లేడీస్లో అందుకు కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట జెంట్స్తో కంపేర్ చేస్తే. మోకాళ్ళ అరుగుదల రిప్లేస్మెంట్స్ కూడా ఉమెన్లోనే ఎక్కువ అంటారా కంపారిటివ్ ఉమెన్? కంపారిటివ్గా ఉమెన్స్లోనే ఎక్కువ, జెండర్ వైజ్ చూస్తే, అంటే మగ ఆడ కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళలో మనం అనుకున్నట్టు ఇప్పుడు చెప్పినట్టు నేను ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ మెనోపాస్ తర్వాత ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు వీళ్ళకు ఈ ఈస్ట్రోజన్ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. అది పూర్తిగా పోయినప్పుడు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కావడం, ప్రతి మనిషికి కార్టిలేజ్ ఎంత పోతుందో అది తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. అంటే టర్న్ ఓవర్ బ్యాలెన్స్ అయి ఉంటుందన్నమాట, లాస్ గెయిన్. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే శరీరంలో పోతుందో అప్పుడు వీళ్ళకు ఈ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెకానిజం పోతుంది, రీజనరేషన్ తగ్గిపోయి డ్యామేజ్ ఎక్కువైపోయి ఈ మోకాలు అరగడం ఎక్కువ ఉంటుంది లేడీస్లో. మోకాళ్ళ నొప్పులు అనగానే ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్స్ అరుగుదలకు గురవుతున్నాయా అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మిడిల్ ఏజ్ మెన్ అయినా ఉమెన్ అయినా అది అసలు అరుగుదల ఎక్కువ అదే అవుతుందా, ఇంకేమన్నా కారణాలు కూడా ఉంటాయి అంటారా? ఎస్, ఇది ఒక మంచి ప్రశ్న. ఈ చాలామంది అపోహేంద్ర అంటే నాకు వయసు అయిపోయింది, లేదు నాకన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అరగలేదు, నాకు ఎక్కువ అరిగింది, తొందరగా అరిగిందని చాలా బాధపడుతూ ఉంటారు. అరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంతకు మునుపు ఎక్కువ పని చేయడము. భారతదేశంలో మోకాళ్ళు ఎక్కువ అరుగుతాయి ఎందుకంటే వాళ్ళు కింద కూర్చుంటారు ఎక్కువ, సో ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఫారిన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ వీళ్ళల్లో ఈ మోకాలు అరగడం కన్నా మక్కులు ఎక్కువ అరుగుతాయి వాళ్ళ మక్కులు. సో ఈ పూర్వం ఇంతకుముందు ఎముక విరగడం జాయింట్కి దగ్గరగా, లేదా ఇంట్రా ఆర్టికులర్ ఫ్రాక్చర్, జాయింట్ లోపలికి ఎముక తెగిపోవడం, విరిగిపోవడం జరిగినప్పుడు అది పర్ఫెక్ట్ కూర్చోబెట్టలేకపోవడం, లేదా మన భారతదేశంలో ఎక్కువ నాటుకట్లకు పోతారు, సో అవి అట్టే సెట్ అయిపోతాయి అడ్డంగా, అప్పుడు ఏమవుతుందంటే అంటే ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు ఒకటి. రెండవది, మోకాలు లోపల వీళ్ళకు లిగమెంట్స్ అని ఉంటాయన్నమాట. ఈ లిగమెంట్స్ కట్ అయినప్పుడు ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళు దాన్ని పట్టించుకోక, రిపేర్ చేయించుకోక ఆ విధంగా కూడా డ్యామేజ్ అయిపోయి వీళ్ళకు అరగడం తొందరగా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వీళ్ళ కీలవాతం ఉన్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్, చర్మం పొక్కులు పొడుసులు ఊడిపోతుంటుంది. వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మాన్యువల్ లేబర్స్, చాలా బరువు మోసి కష్టపడే వాళ్ళకు కూడా ఈ మోకాల మీద భారం ఎక్కువ పడి రాపిడి ఎక్కువ జరిగి తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు. అంటే శరీరం బరువే కాదు, వాళ్ళు ఎక్కువ బరువులు మోసినా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ గురవుతారు. మరి ముఖ్యంగా మోకాళ్ళ కొందరు స్మోకర్స్ ఉంటారు, ఎక్కువగా బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు, తర్వాత ఆల్కహాల్, ఈ వీళ్ళలో కూడా వీళ్ళకు కొంచెం మోకాలు తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే నిర్ధారించే పరీక్షలు అంటే ఎక్స్రేనేనా, ఇంకేమన్నా అవసరం అంటారా? బేసిక్ ఇన్వెస్టిగేషన్ చాలా సింపుల్ వచ్చేసి ఎక్స్రే. స్టాండింగ్ అంటే వెయిట్ బేరింగ్ ఎక్స్రే. ఒక మనిషి నిలబడి ఎక్స్రే తీస్తే బరువు మోసేటప్పుడు ఆ మోకాలు ఎంతగా గ్యాప్ ఉంటుంది, మోకాల మధ్య ఎక్స్రేలో ఎముకల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో కార్టిలేజ్ ఉందన్నమాట, అది మనకు కనిపించదు.
ట్రాన్స్లూసెంట్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ 3 mm ఉంటుంది. మనం నిలబడి వెయిట్ బేర్ చేసేటప్పుడు ఈ గ్యాప్ ఇప్పుడు తగ్గిపోతుందో దాన్ని బట్టి మనము 4 క్లాసిఫికేషన్ చేస్తాం. కెలగ్రెన్ లారెన్స్ అనేసి అది చాలా సింపుల్ క్లాసిఫికేషన్. అర్లీగా మనం కనుక్కోవాలా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అప్పుడు మనకు ఎంఆర్ఐ స్కాన్ మోర్ యూస్ఫుల్ అనమాట. దాంట్లో చూసి మనం అర్లీ స్టేజెస్ని గుర్తించవచ్చు. అవుటర్ బిట్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది దాంట్లో. దాన్ని బట్టి మనం స్టేజెస్ డివైడ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా కనిపిస్తాయి ఒకసారి చూపిస్తారు? సో ఇది చాలా నార్మల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది ఈ కార్టిలేజ్. దీన్ని హైలిన్ కార్టిలేజ్ అంటాం. ఇది స్టేజ్ 1. ఇది స్టేజ్ 1లో. స్టేజ్ 1 or 2 దీంట్లో ఏమవుతుందంటే కార్టిలేజ్ ఊడిపోయి ఎముక బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనే దానికి స్పర్శ ఉండదు, ఎందుకంటే దానికి రక్త ప్రసరణ ఉండదు. తర్వాత ఈ నరం సప్లై కూడా ఉండదు అనమాట. ఎక్కడ నరం సప్లై ఉండదో, నర్వ్ సప్లై ఉండదో అక్కడ పెయిన్ మనకు తెలియదు అనమాట. సో కానీ దీని లోపల ఉన్న ఎముకకు నర్వ్ సప్లై ఉంటుంది. సో ఒక్కసారి మనం బరువు మోసి నడిచినప్పుడు ఎముక రాపిడి జరిగితే దానికి స్పర్శ వచ్చి నొప్పి తెలుస్తుంది. అది మన బ్రెయిన్ సెన్స్ చేస్తుంది. ఈ హైలిన్ కార్టిలేజ్ మన డిసడ్వాంటేజ్ ఏమరా అంటే ఇది తిరిగి మళ్ళా రీజనరేట్ కాదు. దెర్ ఈస్ నో రీజనరేషన్ ఫర్ హైలిన్ కార్టిలేజ్. సో దీనికి రక్త ప్రసరణ ఉండదు. దీనికి ఆహారం ఏ విధంగా అవుతుందంటే మనము ప్రతిరోజు ఒక మోకాల్లో 0.5 ml to 3 ml సైనోవిల్ ఫ్లూయిడ్ వస్తుంది. మన వర్షాకాలంలో ఈ తేమ వల్ల మనకి ఏ విధంగా డోర్స్ బిగుచుకుపోయి డోర్ పడవో అదే విధంగా ఇంబైబిషన్ టెక్నిక్స్ తో దీనికి ఆహారం అందుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా మోకాలు అరిగితే మోకాలు వాచిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఈ ఆహారం ఎక్కువ అందించడానికి ఎక్కువ సెక్రెట్ చేస్తుంది. దాన్ని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు తీసినా అరగడం వల్ల అది మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఇది స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏమవుతుందంటే అరిగిపోవడంతో పాటుగా ఎముక లోపల గట్టిపడి సబ్ కాండ్రల్ స్క్లీరోసిస్ అంటాం. తర్వాత ఈ అరిగిపోయిన చోట గుంతలు పడతాయి, దాని జిఐ సబ్ కాండ్రల్ సిస్ట్ అంటాం. అది ఇంకా స్టేజ్ 4 కూడా ఉంటుంది. అది అరిగి జారిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది, వంకర పోతుంది. అది ఆ స్టేజ్లో మనం కంపల్సరిగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తామన్నమాట. ఇనీషియల్ స్టేజెస్కు ఇప్పుడున్న కాలంలో ప్లాస్మా థెరపీ, బోన్ మ్యారో థెరపీ, ఇల్రా థెరపీ, దాని తర్వాత ఓజోన్, ఈ రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. అవి ఆర్థోబయాలజిక్స్ అంటాం. నీ రిప్లేస్మెంట్ గురించి ఇప్పుడు అందరికీ ఐడియా ఉందండి. అంటే సక్సెస్ స్టోరీస్ కూడా చూస్తున్నారు. ఇంతకుముందు అంటే అరుదుగా జరిగాయి, ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది. కానీ ఇప్పటికే ఉన్న భయాలు, అపోహలు, అనుమానాల గురించి ఏమంటారు? కడప లాంటి ఏరియాస్లో ఎలాంటివి ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? కడప ఒక రాయలసీమ ప్రాంతము, పూర్ ప్లేస్. అక్కడ స్పెండ్ చేసే కెపాసిటీ ఎకనామికల్గా పేషెంట్లకు చాలా తక్కువ. సో వాళ్ళు తక్కువ రేట్కి అడుగుతారు, తక్కువ చేయమంటారు. కొందరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ మోకాల మార్పిడి ఇంతకు ముందు అంటే మాన్యువల్ టెక్నిక్, కన్వెన్షనల్ ఆర్టిఫిషియల్ మెథడ్లో మన భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు మోకాలు నొప్పి ఉంటేనే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోరు. ఎందుకంటే మనకు ఆన్ కౌంటర్లో చాలా మందులు దొరుకుతాయి, మెడికల్ షాప్ పోతారు, మందులు తీసుకుంటారు, వాడేస్తూ ఉంటారు. సో ఫైనల్గా వాళ్ళు చాలా వంకరపోయి వ్యారస్ నీస్ లేదా వ్యాల్గస్ నీస్తో వస్తారు. అప్పుడు వాళ్లకు మనము ఈ ఎముకన్నా ఎక్కువ కట్ చేయాలా లేదరా అంటే ఈ చుట్టూన్న మాంసాన్ని ఎక్కువ కట్ చేసి బ్యాలెన్స్ చేసి నీరు చక్కగా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. దానివల్ల వీళ్ళకు కొంచెం ఎక్కువ కాలం నొప్పి, రికవరీ టైం ఎక్కువ పడ్డం, రక్త ప్రసరణ బ్లడ్ లాస్ ఎక్కువ కావడము, ఈ ఎక్కువ కోత వల్ల ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడున్న స్థితిలో ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఒకటైనటువంటిది టోటల్ నీ రీప్లేస్మెంట్. అంటే మామూలుగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనగానే వేరే కీళ్ళు మార్పిడి చేస్తారా, ఇలాంటివన్నీ అనుమానాలు ఉంటాయి కదా. ఇది చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తారు అంటే మోకాలు కోసి లోపల చిప్ప మాత్రమే మారుస్తారా లేకపోతే వేరే వాళ్ళ చిప్పలు వేస్తారా అనేది ఉందన్నమాట. నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనము వంకరపోయిన కాల్ని చక్కగా చేసుకోవడం. దానికి ఒక రేంజ్ ఉంటుంది, 0 to 5 to 3 degrees వ్యారస్ లేదా వ్యాల్గస్ మెయింటైన్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో మనం ఎంత ఎముక సెట్ చేయాలా, ఎంత మాంసం కట్ చేయాలా అనేది ఉంటుంది. సో దీంట్లో ఎముకంత తీసేయరు, ఓన్లీ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని ఒక పద్ధతి ప్రకారంగా చిజిల్ అంటే సాతో కట్ చేసేస్తాం. కట్ చేసేసి దాని ప్లేస్లో చిప్పల్ని అమరుస్తాం అన్నమాట. దానికి ఒక షేప్ ఉంటుంది. దానికి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క జిక్స్ అని వస్తాయి.
ఆ జిగ్స్ పట్టి కరెక్ట్ కట్ చేసి ఆ చిప్పను కూర్చోబెట్టేసి ఈ తొడ ఎముకకు కాలెముకకు దాన్ని సెట్ చేసి మనము ఈ విధంగా మోకాల మార్పిడిలో ఎముకను ఈ విధంగా కట్ చేస్తాం. సో ఇది ఒక జిగ్స్ ఉంటాయి, ఒక కంపెనీకి ఒక్కొక్క జిగ్ సిస్టమ్ వస్తుంది, దాన్ని బట్టి కట్ చేసి అదే విధంగా కట్ చేసి ఈ చిప్పల్ని ఈ విధంగా కూర్చోబెడతాం. దాని తర్వాత ఇది కాలెముక, ఈ కాలెముక కట్ చేసేసి మనకి ఎంత కట్ కావాలా, ఎంత కూర్చోబెట్టాలా, ఇది మెయిన్ మనకు నీ రీప్లేస్మెంట్లో ఈ తొడుగులు అంటాం దీన్ని. ఈ తొడిగిచ్చిన తర్వాత ఇది మెయిన్, దీన్ని పాలి అంటాము. ఇది ఎంత మంచిగా ఉంటుందో, ఎంత కాలం మన్నుతుందో, ఏ మెటీరియల్ వాడతామో దాన్ని బట్టి మనకు నీ రీప్లేస్మెంట్ అనేది అంతకాలం వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. అంతేగాని మనం వేరే పేషెంట్ ఎముక తీసుకొని వేయడం అంటూ లేదా కట్ చేసి వేయడం అంటూ జరగదు. ఇప్పుడు హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. నీ రీప్లేస్మెంట్ సర్జరీలో లేటెస్ట్ డెవలప్మెంట్, ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు అంటే ఏంటంటారు? లేటెస్ట్గా ఇప్పుడున్న కాలంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటాం. స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడున్న టైంలో లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది వాడతామో దాన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటాం. దాని పరంగా ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా అత్యాధునికమైనటువంటిది అండ్ మోర్ అడ్వాన్స్డ్. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఈ మోకాళ్ళ మార్పిడిలో చాలా ఎవల్యూషన్ జరిగింది. అంటే ఎప్పుడో డికేట్స్ నుంచి వస్తా ఇప్పుడు రోబోట్ సహాయంతో, అంటే దీనిలో రోబోట్ అనేది వాడము, రోబోట్ యొక్క అసిస్టెంట్ తీసుకుంటాం, అసిస్టెంట్ మాత్రమే తీసుకుంటాము. దాంతో మనము మోకాళ్ళ మార్పిడి చేసి దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి కూర్చోబెడతాము. అంటే ఇంతకుముందు మాన్యువల్గా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చేవాళ్ళు కన్వెన్షనల్ మెథడ్లో. ఇప్పుడు రోబో అసిస్టెడ్ సర్జరీస్ ఆర్డర్ ఆఫ్ ది డే లాగున్నాయి. అంటే ఏంటంటే అంత డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటారు? చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్ టెక్నిక్స్తో జిగ్స్ వాడేవాళ్ళు. జిగ్ వాడేటప్పుడు ఒక రంధ్రం వేస్తాం ఇక్కడ ఎముకకు, గుజ్జు బేసం పాటలోకి పోతుంది అనమాట. దానివల్ల బ్లడ్ లాస్ ఉంటుంది. అది ఉండదన్నమాట రోబో సిస్టంలో. రోబో సిస్టంలో తక్కువ ఎముక కట్ చేసి తక్కువ మాంసాన్ని డిస్టర్బ్ చేసి మోకాల్ని చక్కగా చేసేయచ్చు. అది ఎందుకంటే ఈ ఇప్పుడున్న కాలంలో చాలా మందికి త్వరగా మోకాలు అరిగిన వాళ్ళకు కూడా మనము రోబో టెక్నిక్లతో ఈవెన్ 40 to 40 years కూడా నీ రీప్లేస్మెంట్ చేసి ఎక్కువ కాలం తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వంకర వెనుక సెట్ చేయాలంటే ఎక్కువ ఎముక కట్ చేసేవాళ్ళం, ఎక్కువ మాంసాన్ని కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం లేదు. తక్కువ ఎముక కట్ చేసి తక్కువ మాంసాన్ని డిస్టర్బ్ చేసి ఈ చిప్పల్ని అమర్చడం వల్ల ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్తో సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. యాక్యురసీ ఒకటి, దాని ప్రిసిషన్ అంటే కట్స్ ఎంత బాగా ఉంటాయంటే అసలు మనం ఒక బొమ్మతో గీసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ రోబోతో ఈ 0.5 mm డిఫరెన్స్ కూడా కనుక్కుంటుంది. ఈ రోబో సర్జరీస్లో ఒక మనిషి యొక్క కంటి యొక్క క్లారిటీ, హెల్తీ పర్సన్ 80 Hz 80 Hz మాత్రమే, అంటే ఆడేమన్నా మనకు మరక కానీ వంకర కానీ కనుక్కునే కెపాసిటీ 80 Hz. రోబోతో అయితే అది 240 Hz, అంటే ట్రిపుల్ ద టైమ్ ఆఫ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఐ కన్నా అంత క్లారిటీ, అంత సూక్ష్మంగా చూసి ఏదైతే వంకర పోయిందో దాన్ని ఈవెన్ 0.5 1 degree ఆ 0.5 degrees కూడా కరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇంప్లాంట్స్లో కూడా ఏమన్నా కొత్తదనాలు వచ్చాయా? ఎస్. ఇప్పుడు ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యొక్క డెప్యూ అనే ఒక కంపెనీ ఉంటుంది మోకాళ్ళ మార్పిడిలో. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్, అంటే 48 years కన్నా ఎక్కువగా వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మోకాళ్ళ మార్పిడి దానిలో టాప్లో ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు AOX XLK అనే మెటీరియల్, ఈ పాలి చెప్పాను కదా, ఈ పాలి ఎంత బాగా వస్తుందో అంత బాగా మనకు ఈ మన్నికి వస్తుంది అనమాట. దీన్ని వాళ్ళు AOX తర్వాత XLK మెటీరియల్ వాడేసి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్లోకి. దీనివల్ల మనకు ఎక్కువ కాలం మన్నే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఈ టైటానియం కోబాల్ట్ మెటీరియల్ వస్తాయి, డిజైన్స్ వస్తాయన్నమాట. దీంట్లో హై ఫ్లెక్షన్ డిజైన్స్, ఎక్కువ మడవచ్చు కూడా, కింద కూడా కూర్చోవచ్చు కూడా. అటువంటి అడ్వాన్సెస్ వచ్చేసాయి ఇప్పుడు. చేసే టెక్నిక్ కానీ ఇంప్లాంట్స్ వాడే ఇంప్లాంట్స్ కానీ వాళ్ళ ఏజ్, జెండరు, స్టేజ్
వీటన్నిటి మీద వాళ్ళ బాడీ వెయిట్, హైట్, వీటన్నిటి మీద ఏమన్నా డిపెండ్ అయి ఉంటుంది అంటారా? ఎస్, డెఫినెట్లీ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆస్టియోపోరోటిక్ బోన్స్లో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఎక్స్టెన్షన్ రాడ్స్ వేస్తాం. చిప్ అనే కాకుండా లోపలికి రాడ్స్ కూడా ఎంటర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కింద సపోర్ట్ పైన సపోర్ట్ లేకపోతే కింద సపోర్ట్ రావాలా, అదొక టెన్స్. ఇప్పుడు అమెరికాలో కొన్ని చోట్ల సిమెంట్, ఈ మన భారతదేశంలో ఎక్కువ శాతము సిమెంటెడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్ అంటాం. అమెరికా ఆ పక్క అన్సిమెంటెడ్ వచ్చాయి ఇప్పుడు. సో అది కూడా ఇప్పుడు ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు అంటే లేటెస్ట్ ఇంప్లాంట్స్ దాదాపు ఒక 20 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా కూడా వస్తాయి అంటారా? ఎస్, 30 years చెప్తారు కంపెనీ వాళ్ళు, 30 years వస్తాయి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఇంక ఎలాంటి కేర్ తీసుకుంటే వాళ్ళ త్వరగా రికవర్ అవ్వడం అండ్ ఇంప్లాంట్ మన్నిక కూడా ఎక్కువ కాలం ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి, అంటే సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వడం జరుగుతుంది అంటారు? నీ రీప్లేస్మెంట్ ఒకప్పుడు చాలా భయపడేవాళ్ళు. ఎందుకురా అంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత చీమ్ పడుతుందేమో, తర్వాత నడవలేనేమో, వేరే వాళ్ళకు చూసాం మేము వాళ్ళు నడవలేకపోతున్నారు, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటికీ మంచి పరిష్కారం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఈ రోబోటిక్ నేను ముందు చెప్పినట్టుగా తక్కువ ఎముక కట్ చేస్తాము, తక్కువ మాంసాన్ని డిస్టర్బ్ చేస్తాము, దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోతుంది. రెండోది తక్కువ మాంసం కట్ చేశాం కాబట్టి తొందరగా మానుతుంది. తొందరగా మానడం వల్ల పేషెంట్ త్వరగా రికవరీ అవుతాడు, త్వరగా నడుస్తాడు, ఫాస్ట్ రికవరీ, ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఓకే, చేసిన తర్వాత ఫిజియోథెరపీ బాగా చేయించుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా. ఫిజియోథెరపీ బాగా చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే పేషెంట్స్ చాలా బాగా నడవచ్చు. ఈ ఆస్టియోపోరోటిక్ బోన్లో ఎట్లా మనం ఎక్స్టెన్షన్ రాడ్ వేస్తాం కాబట్టి వాళ్ళ టెన్షన్ లేకుండా పని చేసుకోవచ్చు. ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, కీళ్ళ వాతం సమస్య. ఆ సమస్యకు కూడా ఎక్కువగా రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా అవుతుంటే వాళ్ళకు కూడా ఈ టెక్నిక్స్ అన్నీ అప్లై అవుతాయా? రోబో అసిస్టెడ్ సర్జరీ కుదురుతుందా? ఎస్, డెఫినెట్గా. దీనిలో ఏమవుతుందంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. సాధారణంగా వయసు పైబడి అరగడాన్ని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏదైతే మనకు మోకాలు జబ్బు వల్ల, లోపల ఉన్న ప్రైమరీ జబ్బు వల్ల అరిగిపోతాయి, అప్పుడు కొంచెం డిఫరెంట్గా వంకర వస్తాయి. సాధారణంగా అందరికీ దొడ్డకాళ్ళు వస్తాయంట, బోలెక్స్, వీళ్ళకు దూడకాళ్ళు వస్తాయి. ఓకే, సో వాల్గస్ నీస్ అది కొంచెం డిఫికల్ట్ సర్జరీ, బట్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అది చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు రోబోటిక్స్ వల్ల ఇంతకుముందు వాల్గస్ నీస్లో ఎక్కువ మాంసాన్ని కట్ చేసేవాళ్ళు, ఈ అవసరం లేకుండా సెట్ చేసుకోవచ్చు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల. కానీ ఆస్టియోపోరోసిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్లో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ మరింత కష్టతరం అనుకోవచ్చా? కొద్దిగా కష్టతరం ఉండొచ్చు, బట్ ఇప్పుడున్న లేటెస్ట్ ఆర్ట్ ఆఫ్ సైన్స్తో చాలా ఈజీగా చేసేస్తున్నాము. ఈ రోబో అసిస్టెడ్ సర్జరీస్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీతో పాటు ఇంకా ఎలాంటి జాయింట్స్కి చేయగలుగుతున్నారు? ఈ రోబోట్స్తో హిప్ జాయింట్ చేస్తాము, మెయిన్ 2 మేజర్ జాయింట్స్, నీ జాయింట్, హిప్ జాయింట్. ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్ అయితే షోల్డర్, ఎల్బో, యాంకిల్ అవి కూడా చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నీ అండ్ హిప్ ఆర్ మోస్ట్ కామన్లీ బీయింగ్ డన్. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఈ మధ్య నెక్రోసిస్ ఆ ప్రాబ్లం వల్ల, ఏవిఎన్ వల్ల ఎక్కువగా చూస్తున్నారని చెప్తున్నారు కదండి, మీరు కూడా సర్జరీస్ ఎక్కువ చేయాల్సి వస్తుందా? యూజువల్లీ ఒకప్పుడు ఈ మక్కులు అనేవి అరిగేటప్పుడు స్టిరాయిడ్ అబ్యూస్, జిమ్కు పోయేవాళ్ళు చిన్నతనంలోనే స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం. ఈ మధ్య కాలం రీసెంట్గా మనకు కరోనా వచ్చిపోయింది 2020, 21, 22. వాళ్ళు కూడా ఈ లంగ్స్ ఇన్వాల్వ్ కావడంతో స్టిరాయిడ్స్ ఎక్కువ వాడము. ఈవెన్ యంగర్ ఏజ్, ఈవెన్ 20, 19, 16 వాళ్ళకు కూడా మక్కులు అరిగిపోతూ ఉన్నాయి. సో దీన్ని కూడా స్టేజ్ బట్టే చేస్తాం. ఫికాట్ ఆర్లెట్ అని ఎంఆర్లో క్లాసిఫికేషన్ ఉంటుంది, దాన్ని బట్టి సర్జరీ చేస్తాం. ఒకప్పుడు చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ చాలా యూస్ఫుల్గా ఉంది వీళ్ళకు. ఫైనల్ స్టేజ్ రాకముందు వరకు, స్టేజ్ 1, స్టేజ్ వరకు మెడికల్ ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆన్ ది హోల్ కీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, త్వరగా అరుగుదలకి గురవకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్ అంటారు? రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్, ఎనీ జాయింట్. మన శరీరంలో ఏ జాయింట్ అయినా సరే బాగా ఉండాలంటే దాన్ని ఆర్టికులేషన్ పెంచుకోవాలి, అంటే మూమెంట్ మనం బాగా చేయాలి. ఆర్టికులేషన్ జరగడం వల్ల నేను చెప్పాను కదా మీకు, దీనికి ఆహారం, కార్టిలేజ్ ఆహారం అనేది లోపల సైనోయిల్ ఫ్లూయిడ్తో ఇంబైబిషన్ టెక్నిక్ వల్ల అందుతుంది. సో మనం ఎక్కువ ఆర్టికులేట్ చేయాలి, జాగ్రత్తగా ఒక పద్ధతిగా చేయాలి. చాలామంది అంటారు, సార్ నేను పనికి పోతా ఉన్నా, నేను కూలీ పనికి పోతా ఉన్నా, ఉదయం లేచిన, లేడీస్ ఎస్పెషల్లీ ఉదయం లేచినప్పటి నుంచి నాకు ఇంట్లో పనే ఉంటుంది అంటే, పని అనేది ఒక స్ట్రెయిన్, బట్ ఎక్సర్సైజ్ స్ట్రెయిన్ కాదు. ఎక్సర్సైజ్ స్ట్రెంథన్స్ ద మజిల్స్ అండ్ ద జాయింట్స్ అండ్ ఆల్సో ద లిగమెంట్స్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్రమ్
చాలా మంది నేను వాకింగ్ మాత్రమే చేస్తా అంటారు. వాకింగ్ అలోన్ వోంట్ హెల్ప్. సో వాకింగ్ వల్ల మనకు హార్ట్ బలపడుతుంది, బట్ మనం టాప్ టు టో ఎప్పుడు చేస్తాము ఎక్సర్సైజ్, ప్రతి జాయింట్ కదిలిస్తాము, స్ట్రెంథనింగ్ చేస్తాము, అప్పుడు మనకు జాయింట్స్ బాగా ఉంటుంది. దానికి తగినట్టుగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేసి బ్యాలెన్స్ డైట్, లిమిటెడ్ డైట్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కీళ్ళవాతము, సోరియాటిక్ ఆర్థరైటిస్, వీటిని తగ్గించుకోవడం, తగిన మందుల వాటి కంట్రోల్ చేసుకోవడం, షుగర్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గించుకుంటా రెగ్యులర్ ఎక్సర్సైజ్ విత్ మెడిసిన్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకుంటే హెల్తీ జాయింట్స్ ఉంటాయి. గుడ్ అండి. ఓకేనండి డాక్టర్ జహంగీర్ బాషా గారు, కీళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, కీళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషయాలు ఏంటి, అండ్ స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివి ఉంటాయి, అండ్ జేబీ హాస్పిటల్లో అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారంటూ, అండ్ జెనికులర్ ఆర్టరీ ఎంబులైజేషన్ లాంటి ట్రీట్మెంట్స్తో పాటు రోబో అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారంటూ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.